ఈ కూటమి అధికారంలోకి వచ్చేసేసరికి ఏదో సొంతంగా నెగ్గేసినట్టు ప్రజాదరణతో మేము అధికారంలోకి వచ్చేసామన్నట్టుగా ఈ కూటమి పార్టీ వాళ్ళు తెగ ఫీల్ అయిపోతా ఉన్నారండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటేనండి, ఈ కూటమిలో ఉన్న తలాతోకలైన వాళ్ళందరూనే మాట్లాడితే పులివెందుల ఎమ్మెల్యే అనుకుంటా పులవమని మా జగన్మోహన్ రెడ్డి గారి జపం చేస్తా ఉన్నారు కూటమి పార్టీ వాళ్ళు. జగన్ నామస్మరణంతో మహానాడు దద్దరెళ్ళిపోయిందండి. అవును, మా నాయకుడు పులివెందుల ఎమ్మెల్యే, ఒక్కడే ఎంపీ, ఒక్కడే ఒంటరిగా పోటీ చేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కరే ఓడిపోయారు, ఒక్కడే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు. దమ్ముందా మీ కూటమి పార్టీలో ఉన్న మీ నాయకులకు కానీ, మీ చంద్రబాబు నాయుడు కానీ, మీ పవన్ కళ్యాణ్ కానీ, ఎవరికైనా కానీ సత్తా ఉందని అడుగుతా ఉన్నామండి. మేము ఒంటరిగా పోటీ చేసి డిప్యూటీ సీఎం అయ్యాము, మేము ఒంటరిగా పోటీ చేసి సీఎం అయ్యాము, మేము ఒంటరిగా పోటీ చేసి హోమ్ మినిస్టర్ అయ్యాము, మేము ఒంటరిగా పోటీ చేసి మంత్రులు అయ్యాము, మేము ఒంటరిగా పోటీ చేసి ఈ ఎమ్మెల్యేలు అయ్యామని చెప్పుకునే కూటమి నాయకులకి ఎవరికైనా కానీ ఇలా చెప్పుకునే సత్తా ఉందని అడుగుతా ఉన్నామండి. ఆ పులివెందుల ఎమ్మెల్యేని చూసే కదా కట్టగట్టుకుని పొత్తులు పెట్టుకుని శత్రువులైనా కానీ ఒక్కడగా పొత్తులు పెట్టుకుని వచ్చి పోటీ చేసి గెలిచింది. ఆ పులివెందుల ఎమ్మెల్యేని చూసే కదా మీ కూటమి వణికిపోయింది. ఈసారి నెగ్గకపోతే తెలుగుదేశం జనసేన పార్టీలు ఈ రాష్ట్రంలో కనుమరుగైపోతాయి, మన కూటమికి భవిష్యత్తు ఉండదు అని కుట్రలు బన్ని కింద మీద పడి ఎలాగోలాగా అడ్డగోలు హామీలు ఇచ్చేసేసి సాధ్యంగానే హామీలు పథకాలు పెట్టేసేసి కింద మీద పడి అధికారంలోకి వచ్చారు. వచ్చిన వాళ్ళు ప్రజలకు సేవ చేయటం మానేసేసి పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు మా జగన్మోహన్ రెడ్డి గారి జపం కూటమి పార్టీ వాళ్ళు చెప్పిస్తా ఉన్నారు. వాళ్ళ మీటింగ్లు పెట్టుకున్నా, ప్రెస్ మీట్లు పెట్టినా, ఈ ఎక్కడికి వెళ్ళినా రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసేసి, ప్రజా సమస్యలను వదిలేసేసి మా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఇంక ఎన్ని రోజులని గోలాడతారండి ఈ కూటమి పార్టీ నాయకులని అడుగుతా ఉన్నామండి. ఒక్క పులివెందుల ఎమ్మెల్యే మొత్తం కూటమి పార్టీని కుదిపేస్తా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, మీరన్న పులివెందుల ఎమ్మెల్యేని చూసే మీ కూటమి పార్టీ నాయకులందరూనే వణికిపోతా ఉంటానండి.